టీమిండియా వన్డే జట్టు కెప్టెన్, వరల్డ్ కప్ హీరో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్లు చూస్తే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. మ్యాచ్ జరిగినంతసేపు స్టేడియంలో రోహిత్ జపం మార్మోగుతుంటుంది. ఇక రోహిత్ బయట కనిపిస్తే ఫ్యాన్స్కు పూనకాలే. ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ వెంట పడుతుంటారు. అయితే ఇదే సందర్భంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐపీఎల్ సీజన్ సందర్భంగా రోహిత్ శర్మ కారులో వెళ్తుండగా అభిమానులు ఆయన చేతికి ఉన్న ఖరీదైన వాచ్ను లాక్కోవడానికి ప్రయత్నించినట్లున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రోహిత్ శర్మ అభిమానులకు అభివాదం చేయడానికి కారు కిటికీ తీసి చేయి బయటకు పెట్టినప్పుడు కొందరు అభిమానుల అత్యుత్సాహం రోహిత్ను టెన్షన్ పెట్టేసింది. ఇద్దరు అభిమానులు ఆయన పెట్టుకున్న మెరుస్తున్న వాచ్ను లాగడానికి ప్రయత్నించినట్లు అందులో కనిపిస్తుంది. వెంటనే అప్రమత్తమైన రోహిత్ తన చేతిని కారు లోపలికి లాగేసుకొని విండోను మూసేశాడు. అంతేకాదు, రోహిత్ కోపంతో వేలు చూపిస్తూ వారిని హెచ్చరించినట్టు కనిపించింది. కాగా ఈ వీడియోలో రోహిత్ ధరించిన వాచ్ రోలెక్స్ జిరాఫీ అట. దాని విలువ దాదాపు 3,25,00,000 రూపాయలు ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ వీడియోపై అధికారిక సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఇన్సిడెంట్పై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఘటనపై అభిమానులు, నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్ల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరికొందరు మాత్రం ఆ వీడియోలో రోహిత్ చేయి పట్టుకుంది పిల్లలని, వారు అభిమానంతో పట్టుకున్నట్టు ఉన్నదే కానీ వారు వాలకం చూస్తే దొంగల్లా కనిపించలేదని కొందరు కామెంట్లు చేశారు. కారు రన్నింగ్లో ఉండగా చేయి పట్టుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, రోహితే చేయి వెనక్కు తీసుకొని డోరు వేశాడని మరికొందరు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ఇప్పుడు జెట్ స్పీడ్తో వైరల్ అవుతుంది.